నెక్స్ట్ ప్రోమోలో వేదవతిని నిహారిక కిట్టు ఇద్దరు కూడా క్షుద్ర పూజలు తెలిసిన ఒక మాంత్రికురాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక ఆవిడ ఏంటి విషయం అని అడుగుతూ ఉండగా వేదవతి నా చిన్న కోడలు నా కుటుంబాన్ని మోసం చేసింది, అందుకే ఇంటి నుంచి గంటేసి నా కొడుక్కి మరో పెళ్లి చేయాలి అనుకుంటున్నాను, తాళి తీయనని మొండికేసి కూర్చుంది అని వేదవతి చెప్తూ ఉండగా ఆ తాళిని నువ్వు తెంచాలి అని నిహారిక చెప్తుంది. ఇక ఆవిడ పదండి బయలుదేరదాం అని అంటూ వేదవతి వాళ్ళని తీసుకుని సుజాత ఇంటికి వస్తూ ఉంటారు. ఇక సుజాత నరసింహ ఒక రూమ్ లో అవని ఒక రూమ్ లో నిద్రపోతూ ఉంటారు. అంతలో అదే ఇంటికి వెహికల్ లో వేదవతి వాళ్ళు ఆ మాంత్రికురాల్ని తీసుకుని వస్తారు. కారు దిగ్గానే ఎక్కడుంది మీ కోడలు అని అడుగుతూ ఉంటుంది. అదిగో ఆ ఇంట్లో ఉంటుంది అని నిహారిక చూపిస్తూ ఉంటుంది. ఇక మాంత్రికురాలు సరాసరి అవని రూమ్ లోకి వెళ్లి నిద్రపోతున్న అవని మెడలో ఉన్న తాలిబొట్టుని చూస్తూ పట్టుకోబోతూ ఉంటుంది. మరి అవని తన తాళి తెక్కకుండా రక్షించుకోగలుగుతుందా, అమ్మవారు వచ్చి కాపాడుతారా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.